జూన్ 1 దేవుని వాక్య ధ్యానం. దేవుడు చెప్పి చేయకుండునా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మే నెలంతా మనము క్షేమంగా ఉంచబడి జూన్ మాసంలోనికి ప్రవేశింపబడ్డాం. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువులో మనం ఎప్పుడు కూడా ఆనందించి సంతోషించి ఉత్సహించే వారంగా ఉండాలి. ఈ నూతన మాసములో ప్రభు ఇస్తున్న మొదటి దిన వాగ్దానం, దేవుని గురించినటువంటి ఆలోచన నువ్వు ఎలాగునా కలిగి ఉన్నావు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాక్యంలో దేవుడు చెప్పి ఆయన చేయకుండా ఉంటాడా? బిలాము ఉపమాన రీతిగా బాలాకుతో మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడికి కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే దేవుని గురించి ఎలాగా చాలామంది ప్రశ్నిస్తారంటే, ఆయన నా జీవితంలో ఈ కార్యము చేయట్లేదు, అందరికీ చేస్తున్నాడు, నాకు జరగట్లేదు, నాకు ఎందుకు అన్యాయం చేశాడు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ప్రభు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నరుడు కాడు, సర్వశక్తిమంతుడు. ఆయన చెప్పి చేయకుండా ఉండడు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. మన మానవుని దృష్టిలో అది ఆలస్యం, కానీ దేవుని దృష్టిలో అబ్రహాముకి ఆయన కొండ ప్రారంభంలో తన కుమారుని తీసుకొని వెళుతున్నప్పుడు అప్పుడు చేయలేదు. అప్పుడు అనుకుని ఉంటాడు అబ్రహాము, బహుశా ఇంకా చేయలేదేంటి అని. లేక అప్పుడు కూడా అదొక తొందర లేకపో ఉండొచ్చు. కొండ ఎక్కుతూ ఉండగా కుమారుడు అడిగిన ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా తండ్రి హృదయము వెలవెల ఆయన ఎంతో బాధతో మనస్సులో దేవుడు నాకు సహాయము చేస్తాడా చేయడా అనే ఆలోచనతో ముందుకు వెళుతున్న సందర్భంలో ఆ బలిపీఠం కట్టినప్పుడు కూడా సహాయం అందలేదు, ఆలస్యం అయిపోతుంది. ఒకవేళ అక్కడే మనం ఉంటే ఇంకా మరికొన్ని క్షణాలలో కుమారుడు చనిపోబోతా ఉన్నాడు, లేకపోతే బలి ఇవ్వబోతా ఉన్నాడు, ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించేవారమేమో. కానీ కత్తి కూడా పైకెత్తాడు. ఆ క్షణంలో ప్రభు అబ్రహామాన్ని పిలిచాడు. ప్రియులారా, తగిన కాలమందు తగిన సమయం మందు నీ విశ్వాస పరీక్షను ఆయన పరీక్షిస్తూ పరిపూర్ణతలోకి వచ్చాక నీ కార్యము సఫలమవుతుంది. అంతేగాని ఆయన అబద్ధికుడి గాడు, ఆలస్యం చేసే దేవుడు కాదు. సమయానికి అనుగ్రహించేవాడు, సమయానుకూలంగా సహాయాన్ని అందిస్తాడు. ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చాడు. జూన్ 1వ తారీఖు దేవుడు చెబుతున్న మాట, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన చేయకుండా ఆగేవాడు కాదు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ప్రభువుకి నువ్వు ఏదైతే ప్రార్థించావో అది నీ జీవితంలో ప్రభు జరిగిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డలను దీవించిన తండ్రి, వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటికి జరిగినట్లుగా విశ్వాసంతో బలపరచండి, ముందుకు నడిపించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్.